నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇటీవల కాటికాపరి హత్య కేసులో ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాటల యుద్ధం నేపథ్యంలో టీడీపీ ద్వితీయ నాయకత్వం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ధ్వజమెత్తారు. నర్సరావుపేట నియోజకవర్గంలో గత 3 రోజుల నుంచి మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అవాకులు చెవాకులు చెప్తున్నారు ప్రజలకి. ఏదైనా నిజ నిర్ధారణ లేకుండా మీరు మాట్లాడదాం సబబు కాదు. మీరు గత 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా నర్సరావుపేటలో చేసి ఉన్నారు. మీరు ఒక ప్రజానాయకుని మాట అనే ముందు నిజ నిర్ధారణ చూపించి నిరూపించి మీరు మాట్లాడాలా. మీరు మాట్లాడితే పర్మిషన్ దావా వేస్తాము, సూట్ వేస్తామని మీరు బహిర్గతంగా మీడియా ముందు చెబుతున్నారు. మీరు మీ హాస్పిటల్ పక్కన ఏదో 15 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారని, పక్కన ఇంకో బిల్డింగ్ వాళ్ళు 5 లక్షల రూపాయలు తీసుకున్నారని ఈ విధంగా మీరు ప్రజలకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ విధంగా చెప్తున్నారు. నిజ నిర్ధారణ లేకుండా మీరు ఈ విధంగా మాట్లాడేందుకు ఒక ప్రజానాయకుడు, ప్రజా బంధువు, నిత్యం ప్రజల్లో పనిచేసే మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి మీద మీరు అభియోగాలు పొందుతున్నారు. దీని మీద మేము చట్టరీత్యా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఏ విధంగా అయితే వెళ్తారో మేము కూడా ఆధారాలు లేకుండా మీరు మాట్లాడడానికి ప్రతిదానికి కూడా చట్టం రూపాన చట్టం విధానంగా మేము వెళ్తాము. మీరు గత 5 సంవత్సరాల్లో చేసిన ఎన్నో దందాలు, వ్యవహారాలు నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ మీరు నర్సరావుపేట అభివృద్ధి ఏం చేశారని మీరు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. నర్సరావుపేట అభివృద్ధి ఏం చేశారో మీ ఆత్మసాక్షిగా మీరే తెలుసుకోండి. మీరేం చేశారో ప్రతిదీ కూడా ఆనాడు ప్రతి రౌడీజీ వెనక నర్సరావుపేటలో గంజాయి మాఫియా, లిక్కర్ మాఫియా, రైస్ మాఫియా, అనేకమైన మాఫియాల వెనక నడిపింది గత ప్రభుత్వంలో ఏ శాసనసభ్యులు నడిపారో అది ప్రజలకు తెలుసు. కాబట్టే ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టారు. అది తెలుసుకొని గౌరవపదంగా ఈరోజున్న శాసనసభ్యులైన అరవింద్ బాబు గారి గురించి నిజ నిర్ధారణ లేకుండా కనుక ఇంకోసారి మీడియా పూర్వకంగా మీరు మాట్లాడితే చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలియపరుస్తున్నాము. డెవలప్మెంట్ ఏందో, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలో మా ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలుసు. గత 15 నెలల్లో ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్ర అభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ పరుగులు పెట్టిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక బాధ్యత కూడా మీకు లేదు తెలియపరుస్తున్నాము. మీరు ఏదేమైనా ఉంటే ఈ ఫలానా పని కావాలని ప్రెస్పూర్వకంగా మీకు చెప్పండి. ఆ పని చేయడానికి మా నాయకులు అరవింద్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రజల డెవలప్మెంట్ కోసం, ప్రజల బాగు కోసం, నర్సరావుపేట అభివృద్ధి కోసం మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అడిగినా ఎన్డీఏ ప్రభుత్వ తరపున మా నాయకులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియపరుస్తున్నాం.